షర్మిల మంచి పోటీలో కాంగ్రెస్ పార్టీని తీసుకురాగలిగింది. బలమైనటువంటి వ్యక్తులు, సిట్టింగ్ ఎమ్మెల్యే లేదా మాజీ మంత్రులు వీళ్ళందరినీ తీసుకురావాలి. తద్వారా కాంగ్రెస్కి లైఫ్ ఇచ్చింది. బీజేపీ లాస్ అయింది, కాంగ్రెస్ గెయిన్ చేసుకోగలిగింది. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని 6 లోక్సభ 12 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ మంగళవారం రాత్రి అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు 11 లోక్సభ 126 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టయింది. నెల్లూరు లోక్సభ స్థానం నుంచి మాజీ ఐఏఎస్ అధికారి, ఏఐసీసీలో కీలక నేత కొప్పుల రాజు, తిరుపతి స్థానానికి మాజీ ఎంపీ చింతామోహన్ పేర్లని ఏఐసీసీ ఖరారు చేసింది. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి టెక్కల అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగబోతున్నారు. కొప్పుల రాజు ఏఐసీసీ ఎస్సీ ఎస్టీ సెల్ ఓబీసీ మైనార్టీ విభాగం జాతీయ సమన్వయకర్తగా, సిడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడిగా ఉన్నారు. రాహుల్ గాంధీ అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే ప్రథమం. 1981 బ్యాచ్ ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి. 1988 నుంచి 92 వరకు నెల్లూరు కలెక్టర్గా పనిచేశారు. ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడే ఆ జిల్లాలో సారా వ్యతిరేక ఉద్యమం, సాక్షరత ఉద్యమం జరిగినాయి. 2013లో స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ అధ్యక్షతన పనిచేసి నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ సెక్రటరీగా కూడా పనిచేశారు. ఆర్టీఐ, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, ఆహార భద్రతా చట్టాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. నెల్లూరు జనరల్ స్థానం నుంచి దళిత వర్గానికి చెందిన ఈయన నిలబెట్టడం అన్నటువంటి విశేషం. అలాగే తిరుపతి ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి 84లో తెలుగుదేశం పార్టీ తరఫున, 89, 91, 98, 2004, 2009 కాంగ్రెస్ తరఫున గెలుపొందినటువంటి కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ 2014, 19లో అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి రంగంలోకి దిగబోతున్నారు. టోటల్గా షర్మిల బలమైనటువంటి వ్యక్తులను రంగంలోకి దించింది. అది వైసీపీ ఓట్లను చీల్చడానికా లేకపోతే కనుక కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి అనేది తేలుతుంది.